మా ధర్మవరంలోనూ కూడా ఉంది. మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు, రైల్వే గేట్కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ముతా అంటారు అని చెప్పేసి. సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. గౌన సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు, ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం, మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినవి ఏంది లేవు. సో మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్స్? అవును, ఎవరో అంటున్నారు. నేనేమంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు, పేద ప్రజలకు సంబంధించిన విషయము. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ రావు అనే అతను వస్తాడు, వచ్చిన అతను సిట్టుకు వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు, వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది, రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి. అతని స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి. ఈ లీకులు ఎందుకు ఇవ్వాలి, దానికే సిట్ ఉండేది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీకులు ఇవ్వకూడదే. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి. ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల 4 గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది. అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది, అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు, తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి. ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలో చేస్తారు. అట్లాంటిది ఒక పరిశ్రమే పెట్టాడంట, ఈయన చెప్పాడంట, ఆయన పెట్టాడంట.